హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కెరీర్ పీక్ స్టేజ్లో రష్మిక సాహసం. అసలు రష్మిక ఎలాంటి సాహసం చేసింది, దాని ఎఫెక్ట్ తన కెరీర్పై ఎలా పడబోతుంది, అసలు రష్మిక ఎలాంటి సాహసం చేయబోతుందో దాని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. హీరోయిన్లు సాధారణంగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సినిమాల విషయంలో సాహసాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మాత్రం అది వర్కౌట్ అవ్వచ్చు, రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ రష్మిక కూడా అలాంటి ఓ డేరింగ్ స్టెప్ తీసుకుందనే టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో యానిమల్, పుష్ప 2, చావా ఇలా వరుస సినిమాలతో హిట్స్ కొట్టిన రష్మిక పాన్ ఇండియా మార్కెట్లో వేల కోట్ల రూపాయలు వసూలు సాధించిన చిత్రాల్లో భాగమైంది. కొన్ని రోజుల ముందు రిలీజ్ అయిన కుబేరాతోనూ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 3-4 సినిమాలున్నాయి. వీటితో పాటు ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ మూవీలోనూ భాగమైనట్లు తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో పనిచేస్తున్నాడు. ఇది వరకే షూటింగ్ మొదలయ్యింది. దీపికా పదుకొనే హీరోయిన్గాను అనౌన్స్ చేశారు. మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారని తెలుస్తుంది. రష్మిక కూడా ఇందులో కీ రోలు చేస్తుందని రూమర్ వచ్చినప్పటికీ ఇంకెంతమంది హీరోయిన్లకు చోటుందా అని అనుకున్నారు. అయితే రష్మికది హీరోయిన్ రోల్ కాదని టాక్. బన్నీతో తలపడే నెగిటివ్ రోల్లో రష్మిక కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం వేరే లెవెల్ ఉండొచ్చు. గతంలో కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. మరి రష్మిక కూడా అలాంటి డిసిషన్ తీసుకుందా లేదా అనేది కొన్ని రోజుల్లో తేలుతుంది. దీనికోసం ప్రేక్షకులు కూడా ఎన్ని రోజుల్లో రష్మికని పాజిటివ్ కార్నర్లో హీరోయిన్ స్టేజ్లో చూసిన వాళ్ళు ఇక మీదట నెగిటివ్ కంటెంట్తో నెగిటివిటీ ఉన్న ఒక విలన్గా చూడబోతున్నారు. అఫ్ కోర్స్ ఇది ఎలాంటి పరిణామాలను చోటు చేసుకుంటుందో మనం ఇప్పుడు వెండితెర పైన చూసి తెలుసుకోవాలన్నమాట. ఇదండి ఈరోజు మీకు అందించిన టాపిక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.